కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామానికి చెందిన మాదిగ నరసింహుని అదే గ్రామానికి చెందిన కురువ చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు దాడి చేశారని పేర్కొన్నారు. నరసింహులు పొలంలో చంద్రశేఖర్ పశువుల్ని వదిలి కంది పొలాన్ని మేపాడని, పొలంలో ఎందుకు పశువులు వదిలావని అడిగితే నరసింహులుపై విచక్షణ రహితంగా దాడి చేశారని పేర్కొన్నారు. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే నామమాత్రంగా ట్రీట్మెంట్ చేసి పంపించారని తెలిపారు. అయితే నరసింహ ఆరోగ్యం క్షీణించడంతో మరలా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారని, ఇక్కడ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అలాగే జిల్లా ఎస్పీ ఎమ్మిగనూరు డీఎస్పీ దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నందవరం ఎంఆర్పీఎస్ జై భీమ్ అధ్యక్షులు మాదిగ బుజ్జిబాబు, మాదిగ చిన్నపోతప్ప, ప్రధాన కార్యదర్శి శాంతిరాజు, మండల కన్వీనర్ సురేష్, జై భీమ్ ఎంఆర్పీఎస్ మండల నాయకుడు ఎర్రకోట మహేష్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. మరి ఆ రోజునే 19వ తేదీన కూడా ఇక్కడ హాస్పిటల్ కూడా ప్రభుత్వ ఆసుపత్రి కూడా రావడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి మరి ఇక్కడ డాక్టర్స్ కూడా కేవలం ఒక్క గులిగితోనే ఇచ్చి నీకు నడుచుకుంటూ పో లేకుంటే పాక్కుంటూ పో అని కూడా ఇక్కడ చాలా మరి అవమానించి కూడా మాట్లాడడం కూడా జరిగింది. మరి ఈ దినం కూడా నొప్పులు కూడా ఎక్కువ భరించలేక చావు బతుకుల్లోన ఎర్రకోటలోనే కొట్టుమిట్టాడుతుంటే తన కుమారుడు భార్య కూడా మరి బైక్ మీద నుంచి కూడా వచ్చి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా మరొకసారి కూడా నొప్పులకు సంబంధించి కూడా మరి ఇక్కడ అడ్మిట్ కూడా చేయడం జరిగింది. నేను ఒకటే తెలియజేస్తున్నాను, ప్రభుత్వ డాక్టర్లు కూడా ఇలా నిర్లక్ష్యం చేయడం కూడా సబబు కాదు. ఏ పేషెంట్ అయినా కూడా కుల మతాలు కూడా మీరు చూడొద్దండి. ఏ పేషెంట్ అయినా కూడా ఎవరు వచ్చినా కూడా ఏ వ్యాధిని కూడా ఇక్కడే వాళ్ళకి సంబంధించిన వ్యాధికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా మాదిగ నరసింహును ఎవరైతే కొట్టారో వాళ్ళందరూ కూడా కురువ చంద్రశేఖర్ని, కురువ మాణిక్యమ్మను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించలేకపోతే